అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. మేము కూడా చాలా బాగున్నాము. కొంచెం టైం ఉంది కదా అని చెప్పి ఇంట్లో ఇలాగ కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఈ మధ్యన వాకింగ్ కూడా చేస్తున్నాను అని చెప్పి. హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి బాబు. బాగా లావు అయిపోయాను కూర్చుని ఆఫీస్లో. అసలు కదలట్లేదు అనమాట. డిసెంబర్ నుంచి చాలా అంటే చాలా ప్రెషర్గా అలా ఉంది నాకైతే. ఎందుకో నాకు కూడా తెలియట్లేదు. చాలామంది చాలా కూల్గా అలా ఉంటున్నారు కానీ నాకు ఏంటో నా వల్ల అవ్వట్లేదు అనమాట. కూర్చున్న కాడి నుంచి లేక అలాగా చాలా చాలా హెల్త్ అంటే బాగా లావ్ అయిపోయి ఆయాసం వచ్చేసి ఇలా అయిపోతున్నాను అనమాట. అందుకే మళ్ళీ షుగర్ ఫ్రీ డైట్ స్టార్ట్ చేశాను. అలాగే టైం కుదరాలి కదా, 5000 స్టెప్స్ అయితే రోజుకి కంపల్సరిగా వేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. ఇంట్లో ఎందుకు ఇలా నడుస్తున్నాను అని అంటే, మనం ఇంట్లో కొంచెం ఇలా నడిచామనుకోండి కొంచెం ఇన్స్పిరేషన్ ఎక్కువైపోయి బయటికి వెళ్ళి నడవాలి, వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, ఆర్ ఎక్సర్సైజెస్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి అని చెప్పి నేను వాకింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచుని మందులు వేసుకుంటున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మొక్కలతో 15 మినిట్స్ అన్నా స్పెండ్ చేశాను టైమ్. చాలా బాగా అనిపించింది. ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు వస్తున్నాయి, కొత్త మొక్కలు వచ్చినాయా రాలేదా, కనకాంబరం విత్తనాలు వేసాను అనమాట. ఇవన్నీ చూసుకుంటున్నాను. కనకాంబరం మొక్కలు ఉన్నాయి కదా, పెద్దగా అయిపోయింది ఒకటైతే. దాని నుంచి విత్తనాలు స్ప్లిట్ అయిపోతున్నాయి. నేను వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాను కదా, దాని నుంచి విత్తనాలు స్ప్లిట్ అయిపోతున్నాయి అన్నమాట. అవన్నీ తీసి ఒక కుండీలో వేసాను. చూడాలి ఎన్ని మొక్కలు వస్తాయి అనేది. చాలా అయితే వేసాను విత్తనాలు. ఇలాగ విత్తనాలు వేసిన తర్వాత మొక్కలు కూడా మంచిగానే వచ్చాయి. ఒక కుండీలో పూర్తిగా అలాంటి మొక్కలే అన్నమాట. ఇలాగ మనము మల్టిపుల్స్ చేసుకోవచ్చండి. మనకు ఓపిక ఉండాలి కానీ మొక్కల్ని పెంచుకోవడము, మల్టిపుల్స్ ఆఫ్ మొక్కల్ని మనం చేసుకోవచ్చు. ఏ ప్లాంట్ అయినా అంతే. ఇప్పుడైతే ఇంకా రోజ్ ప్లాంట్ ఉంది కదా, రోజ్ ఒకటి మంచిగా పూసింది, పెద్ద పెద్దగా పూస్తుంది. యాక్చువల్గా నేను ఏం చేస్తానో తెలుసా, మనకి ఇది ఉంది కదా, ఏంటది పీస్ లిల్లీ, దానికి కూడా బియ్యం కడిగిన నీళ్ళు పోసేస్తానండి. దానికి స్నేక్ ప్లాంట్కి అన్నిటికీ బియ్యం కడిగిన నీళ్ళు పోసేస్తాను అనమాట. అందుకే ఇంత మంచిగా పువ్వులు వస్తున్నాయేమో అని అనిపిస్తుంది నాకు. ఇవి ఇప్పటికే 7 వచ్చినాయి కదా, ఇంకా కొత్త కొత్తవి వస్తున్నాయి చూడండి. ఆకుల్లో నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇవి చూసారా, ఇది ఎంత పొడుగుందో దానాకి. ఇది డైట్ అంటే నేను ఏమీ తినకుండా అలా అసలు ఉండనండి, పూర్తిగా తింటాను. ఒకసారి అయితే వీరమాచినేని గారి డైట్ చేశాను అనమాట. ఆ డైట్లో ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అలాగే ఎగ్స్ మినిమం 7 ఎగ్స్ తీసుకోవాలి, నిమ్మకాయ కంపల్సరీ, 2 నిమ్మకాయలు అనుకుంటా, 2 నిమ్మకాయలు కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే 8 బాదం పప్పులు తినాలి రోజు కూడా. అసలు ఏమీ తాగకూడదు, ఇంకా షుగర్ ఇలాంటివి ఏమీ తినకూడదు, ప్లస్ కాఫీలు టీలు ఇలాంటివి ఏమీ తాగకూడదు. అలాగే మనము నూనె వాడతాం కదా, ఆ నూనె కాకుండా నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వీటితోనే మనము ఏమన్నా చేసుకోవచ్చు అన్నమాట. అయితే నేను ఏం చేసేదాన్ని అంటే, ఆమ్లెట్లో మనకి ఆకుకూరలు ఉంటాయి కదా, తోటకూర ఒకరోజు, పాలకూర ఒకరోజు, బచ్చల కూర ఒకరోజు, అలాగే క్యాబేజ్, ఈ ఆకుకూర క్యాబేజ్ కలిపేసి ఒకరోజు ఇలాగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టేసేదాన్ని. పొద్దున సాయంత్రం ఇదే అన్నమాట. పొద్దున్న 3 ఎగ్స్, సాయంత్రం 4 ఎగ్స్, మొత్తం 7 ఎగ్స్ తినేసేదాన్ని. అంటే వైట్ తినాలి అని అంటారు కదా, నేనైతే ఎల్లో కూడా తినేసాను. కానీ ఇది ఒక 15 డేస్ చేశానండి. చాలా మంచి రిజల్ట్ ఉంది. కాకపోతే నీళ్ళు అయితే చాలా ఎక్కువ తాగాలి. ఆల్మోస్ట్ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగాలన్నమాట.
కానీ మంచి రిజల్ట్ వచ్చింది. అంటే స్కిన్ మంచిగా గ్లో అయ్యింది. వాటర్ ఎక్కువ తాగితే బాగుంటుంది కదా. ఇప్పుడు అలాగే నేనైతే ఈరోజు అలాగే ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. కొంచెం దోసపిండి ఉంటే ఇంకా ఈ దోసపిండిని అట్టేసేసి ఇది ఆఫీస్కి తీసుకొని వెళ్తున్నాను. అలాగే ఒక 3 ఎగ్స్ ఉన్నాయన్నమాట, మొన్న తెచ్చాను కదా, ఇంకా అయిపోయాయి. ఆ 3 ఎగ్స్తో పాలకూర వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం ఇవి వేసి ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట. సో ఇదైతే నాకు తెలిసి చాలా అంటే చాలా హెల్దీ అండి ఈ ఆమ్లెట్ అయితే. నేనైతే ఉప్పు కారం చాలా తక్కువ వేస్తాను యాక్చువల్గా. ఇంకొకటి ఏంటంటే ఆ నిమ్మకాయలు మనం ఎలా ఇంటేక్ చెయ్యాలి అనేది మనం చాలా అనుకుంటూ ఉంటాం కదా. నేను ఏం చేసేదాన్నంటే నిమ్మకాయలు ఆమ్లెట్ మీద బాగా పిండేసేదాన్ని అనమాట. నిమ్మకాయలు తినాలి కదా అప్పుడు ఆ డైట్లో. నిమ్మకాయలని అలా పిండేసి తింటే అసలు ఆమ్లెట్ అండి చాలా పుల్లగా భలే ఉండేది తెలుసా. ఆ టేస్ట్ చాలా బాగుండేది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇలాంటివి ట్రై చేయండి. పెరుగు మీద మీగడ ఇలాంటివి కూడా వాడచ్చు. ఆయన అసలు ఫుడ్ తినకూడదు అనేది అయితే ఏమీ చెప్పలేదు. ఫుడ్ తినొచ్చు, తింటూ తగ్గాలి. ఫుడ్ తినకుండా నీరసం అయిపోయి మన పని మనమే చేసుకోలేక, ఓపిక లేక ఇలాంటివన్నీ చేయడం నాకు కూడా ఇష్టం ఉండదులేండి. కాకపోతే నేను ఇప్పుడైతే షుగర్ ఫ్రీ డైట్ చేస్తున్నాను కదా, పాలు, టీ ఇలాంటివి కూడా ఏం తాగట్లేదు కదా. ఫస్ట్ 2 days అయితే విపరీతమైన తలనొప్పి అండి. చాలా హెడేక్ వచ్చేసింది తెలుసా. ఒక 2-3 days కనుక అలాగ మనం తట్టుకొని ఉన్నామనుకోండి, మనకది మన బాడీకి అలవాటు అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనకి తాగాలని కానీ, స్వీట్ తినాలని కానీ ఇలాగేమీ అనిపించదు. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. లాస్ట్ టైం కూడా నేను ఇలా చేశాను, కానీ అన్ఫార్చునేట్గా మధ్యలో దీపావళి వచ్చిందండి. అప్పుడు బ్రేక్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా బ్యాక్ టు నార్మల్ వచ్చేసాను అనమాట. కానీ మంచిదండి ఇలా చేసుకుంటే. నాకైతే చాలా బెనిఫిట్ అయ్యింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఏమీ తినకుండా అయితే అస్సలు ట్రై చేయొద్దు. షుగర్ కంటెంట్ మొత్తం తగ్గించేయండి. లేదు అని అంటే అసలు తాగకండి, తినకండి షుగరు. కొన్ని రోజులు మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. వైట్ రైస్ తింటాను, బ్రౌన్ రైస్ తింటాను, ఇలాగ ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, అన్ని రకాలు తినేస్తానండి. వాకింగ్ చేసినా చేయకపోయినా కానీ అప్పుడైతే నేను చాలా బాగా డిఫరెన్స్ అయితే వచ్చింది నాకు. బయటికి వెళ్ళినా కానీ కొబ్బరి నీళ్ళు తాగేదాన్ని, కానీ పాలు, కాఫీ ఇలాంటివి అయితే తాగేదాన్ని కాదనమాట. ఏమన్నా జ్యూసులు తాగొచ్చు, మంచిగా ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా ట్రై చేయాలి అని అంటే జస్ట్ షుగర్ ఒక్కటే అవాయిడ్ చేయండి, చాలా మంచిది అని నా ఒపీనియన్. మీకు నీరసం వచ్చింది అని అంటే బెల్లం ముక్క అలాంటివి ఏమన్నా తినండి, లేకపోతే ఖర్జూరం ఇలాంటివి ఏమన్నా తీసుకోండి. కాకపోతే మ్యాక్సిమం హెడేక్ వచ్చినా కానీ కొంచెం భరించాము అని అంటే అది మనకి ఆటోమేటిక్గా మన బాడీకి అలవాటైపోతుంది అనమాట. ఇదిగో ఇక్కడైతే ఆమ్లెట్కి కలుపుతున్నాను. పాలకూర వేసాను, ఎంత చిన్నగా కట్ చేస్తే అంత మంచిగా ఉంటుందండి. చెప్పాను కదా, నేనైతే కొంచెమే ఉప్పు, కారం వేసాను అనమాట. ఎవరికైనా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ ఇందు మీద నిమ్మకాయ పిండుకొని తింటే కూడా మంచిది. యాక్చువల్గా నిమ్మకాయ మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది అని అంటారు కదా, అదైతే నిజమే అని అనిపిస్తుంది నాకు. నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి దీంతో మంచి టేస్ట్ వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ టేస్ట్. ఆమ్లెట్ని ఇలాగా ఇప్పుడు 3 eggs వేసాను కదా, అప్పుడు కూడా ఇలాగే 3 eggs కురుగ ముక్కలన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసేదాన్ని అనమాట. ఒప్పుకుంటుందా ఉండదా మనకి కొంచెం డౌట్ నాకు. బేసిక్గా నాకు స్వీట్స్ ఇలాంటివంటే చాలా ఇష్టము. ఇంకా మళ్ళీ ఏమి తినకుండా ఉన్నామనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. నేను ఉత్తి కాఫీ కూడా తాగి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలాగే ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి నీరసం కూడా రాకూడదు కదా అని అడ్వాన్స్గా కూరగాయ ముక్కలు అవన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకో నేనైతే ప్రస్తుతానికి నూనె వేస్తున్నాను.
నెయ్యి కూడా వేసుకోవచ్చు, అలాగే పెరుగు మీద మీగడ కూడా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెరుగు మీద మీగడ వేసుకుంటే. మీరు ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. పెరుగు మీద మీగడ, పాల మీద మీగడ ఇవన్నీ కూడా దీనికి చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదే దోసపిండి మీద వేసేసి ఆ కోడిగుడ్లు కొట్టేసి దాని మీద కూడా మంచిగా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఆకుకూరలు. అది కూడా బాగానే ఉంటుందండి. కానీ దోశలు సపరేట్గా, ఆమ్లెట్ సపరేట్గా వేసాను అనమాట. యాక్చువల్గా నాకు ఫ్లిప్ చేయడం అంటే కొంచెం భయము, అందుకే ఇలా తిప్పుతూ ఉన్నాను చాలాసేపు. నాకు ఈ కోడిగుడ్డు అట్లు మా అమ్మ ఆపరేషన్ చేయించుకుని అమ్మమ్మ ఇంటికాడ నుంచి మా ఇంటికి వచ్చామన్నమాట. అప్పుడు మా అమ్మ పెద్ద ఆపరేషన్ చేయించుకుందనమాట. అప్పుడు తను నేర్పింది కోడిగుడ్డు అట్లు ఎలా వేయాలో నాకు, మా అన్నయ్యకి కూడా. సో అప్పటి నుంచి కొంచెం బాగానే వేస్తాలేండి. కాకపోతే అప్పట్లో ఏంటంటే కొన్ని నీళ్ళు కూడా పోసేవాళ్ళు అంటే మా అమ్మ పోసేది. అందరూ పోసుకుంటారో లేదో నాకైతే తెలియదు. కోడిగుడ్లలో కొంచెం నీళ్ళు కూడా పోసి అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి కోడిగుడ్డట్టు వేయమనేది అనమాట మా అమ్మ. అలా చేసేవాళ్ళం అనమాట. ఇంకా అయిపోయింది కదా, ఇది కట్ చేసేసి ముక్కలుగా బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఇందులో కొంచెం చాట్ మసాలా, పాలు, కొంచెం గరం మసాలా ఇలాంటివి వేసుకుంటే ఇంకా టేస్ట్, వాసన సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానండి. ఈరోజు నా లంచ్ అయితే కోడిగుడ్డట్లు అలాగే దోశలు అన్నమాట. మనం ఏం మాట్లాడకూడదు. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ యాజ్ వెల్. తను ఎక్కువగా మేకప్ వీడియోస్ బాగా చేస్తుంది. నేను కమెంట్స్లో ఇస్తాను, లేకపోతే ఇక్కడ కూడా అప్డేట్ చేస్తాను. నీ ఛానల్ ఏమనుకుంటున్నావు? హర్షి అడిగి చెప్తానులే, ఇంకా క్రియేట్ చేయలే. క్రియేట్ ఎప్పుడు చేస్తావు? చేస్తా. నేను March 1st క్రియేట్ చేయమని చెప్పాను, అది ఇంకా చేసుకోలేదు. చిన్న పిల్ల. చేస్తా. ఎప్పుడు? March 1st చేయమని చెప్పాను. మరి ఎందుకు చేయలేదు? చేస్తా. మీలాగా పట్టుదల లేదు. అమ్మా అసలు బయట ఫుడ్డే తినవు. హాయ్. నీకు హాయ్ కూడా చెప్పకూడదా మేము? దానికి హాయ్ కూడా చెప్పకూడదు. కానీ నువ్వు చెయ్యమ్మా. నేను అందరినీ ఎంకరేజ్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమని. తప్పేం లేదు. ఇన్స్పిరేషన్ మీద. అమ్మా వాకింగ్ చేస్తున్నాం బాగా తిని కదా. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. బయట తినడం కూడా చాలా ఇంపార్టెంట్. 1 month లో మొత్తం సన్నగా అయిపోతుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి మనం? అట్లా వెళ్ళాలి. ఇటా ఈ సందులో నుంచా? పార్క్ ఉంది ఇక్కడ. మన ఇంటికాడ ఇలా ఉంటే ఎంత బాగుండునో. శీతాకాలం అంతా ఎక్సర్సైజ్ చేసేసేవాళ్ళం కదా. ఎండిపోయినాయి చెట్లు, ఆకులన్నీ రాలిపోతున్నాయి. బాగున్నాయి ఇక్కడ ఇల్లులే మంచిగా. ఇంకొక అమ్మాయి మిస్ అయింది, టీమ్ లంచ్కి వెళ్ళింది. నాలో సగం ఉన్నావే తల్లి, నాలో సగం ఉన్నావు నువ్వు. సన్నంగా లావు అవ్వకండి, ఇంకా సన్నగా అవ్వాలంటే చాలా కష్టం. కరెక్ట్. ఇలా చూపియండి బిల్డింగ్స్. ఏ రోడ్లోకి వచ్చామో కూడా తెలీదు, కానీ చల్లగా ఉంది ఇక్కడ. భలే ఉంది కదా, ఎండ లేదు. ఇలాంటి చోట్లు ఉంటే భలే ఉంటుంది, కానీ మనం ఉండలేం. ఇదంతా ఏం ఏరియా అంటారో మరి. చాలా ఎక్స్పెన్సివ్. ఓహో ఇటు వచ్చామా. అసలు చెట్లు ఎంత బాగున్నాయి, పక్షులు కూస్తూనే ఉన్నమ్మ. మామిడి చెట్టు చూడు ఎంత పెద్దది ఉందో, బాగుంది కదా. ఈ అపార్ట్మెంట్ బాగుంది, అడ్వకేట్ అంట. ఇక్కడ బాగుంది, ఇలా మొక్కలు వేశారు.
ఇలా ఉండాలి అపార్ట్మెంట్స్ గ్రీన్గా. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి లోపల కూడా. నువ్వు ఎప్పుడు క్రియేట్ చేస్తున్నావు తల్లి? ఎప్పుడు? ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది. టైం చూసారు కదా, 9:27 అయింది. ఇదిగో స్టార్కి వెళ్ళాను అనమాట. స్టార్కి వెళ్ళి ఇవి తీసుకొని వచ్చాను. బెల్లము, ఈ వాటర్ మిలన్ తీసుకొని వచ్చాను. ఇలాంటి వాటర్ మిలన్ తినక నేను హైదరాబాద్లో ఎన్నేళ్ళు అయిందో. ఊరుల్లో ఉంటాయి ఇలాంటివి. ఉల్లిపాయలు తెచ్చాను. యాక్చువల్గా బాక్సులు మర్చిపోయానని చెప్పాను కదా ఆఫీస్లో. ఆ బాక్సులు అక్కడే కడుక్కుని తెచ్చుకున్నాను. ఇవి కూడా తీసుకొని వచ్చాను. హ్యాంగర్స్ లేవు. ఇది వచ్చేసి కొబ్బరి చిప్ప. ఇది క్రాంతి ఇచ్చాడు. యాక్చువల్గా ఇందులో పురుగు ఉండేది. పురుగు తీసేసి, చామంతి పువ్వుల్లో ఉండే పురుగు అనమాట. పురుగు తీసి తీసుకొని వచ్చాను. రేపు దీంతోనే కొబ్బరి అన్నం చేద్దామని డిసైడ్ అయ్యా. సో నేను తీసుకొని వచ్చినవి ఇవి అనమాట. ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చినవి. ఎక్కడవక్కడ ఉంచేసి పడుకుందామని డిసైడ్ అయిపోయాను నేను. టైం కూడా ఆల్మోస్ట్ 9:30 అయిపోతుంది కదా. ఇంకో ఈ సీరియల్ చూస్తూ ఇంకా కొంచెం పుచ్చికాయ ముక్క తినాలని ఉంది. అది తినేసి పడుకోవడమే. ఇంకా రేపు ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఆ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.